అయితారం వస్తే ఇంట్లో కోడి కూర ఉండాల్సిందే. ఇక కొందరైతే బరాబర్గా నాటుకోడి పులుసు పెట్టి కమ్మగా తింటారు. అంతెందుకు వారం వారం కోసుకొని తినేటందుకే కదా వందల కోళ్ళు పెంచుతున్నారు. కానీ ఒక్కలన్నా ఏహే కోళ్ళను పెంచినామని కోయకుండా ఆగుతారా? గట్లంటవేంది వాని, కోళ్ళను పెంచేదే తినేటందుకాయే. ఎవరు కోళ్ళ మీద ప్రేమ చూపెడతారు అంటే ఇగో ఇసోంటోళ్ళు కూడా ఉంటారులా. అల్లారు ముద్దుగా పెంచుకున్న కోడిని కుక్కలు గొరికి చంపినాయని బోరున ఏడ్చి కండ్ల పొంటి నీళ్లు తీసి మనిషికి అంత్యక్రియలు చేసినట్టే చేసి బాధపడ్డాడు ఖమ్మం జిల్లా ఏరుపాలెంలో అయ్యొగి అన్న. పాపం చూడుండ్రుల్లా ఇన్ని రోజులు అదే చేతులతోని కోడికి జీడిపప్పులు బియ్యం నూకలేసి అదే చేతిలో చచ్చిపోయిన కోడిని పట్టుకొని ఎట్లా తల్లడిల్లిపోయిండో. అయినా కోడికి ఆఖరి కార్యం చేయడం ఏంది? బతికి ఉన్న కోడినే సంపి తింటారు. ఆ సొంటిది ఈ అన్న ఎందుకింత పాయరం చూపెట్టిండు అంటే ఈ అన్న దృష్టిలో ఈ కోడి ఒక చిన్న పిల్లతోని సమానమటనుల్లా. ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో మనిషి లెక్కనట. 2 ఏళ్ల నుంచి చాలా గారాభంగా చూసుకుంటున్నాడట. పొలం కాడికి పోతే సైకిల్ మీద ఎక్కించుకొని పోయేటోడట. దినం స్నానం చేయించి శుభ్రంగా ఉంచేటోడట. అయితే ఇంత మంచిగా చూసుకునే కోడిని గల్లీల కుక్కలు గెదిమి మెడకాయ గొరికి చంపేసరికి తట్టుకోలేకపోయిన అన్న కోడిని ఉత్తగా ఏం బారేయాలని చచ్చిపోయిన మనిషిని కాష్టల గడ్డకు తీసుకుపోయినట్టే తీసుకుపోయి ఇట్లా ఆఖరి కార్యం చేసిండు. కానీ చూడుండ్రుల్లా అన్నకు కోడి మీద ఎంత ప్రేమ ఉన్నదో.